సో హలో గాయ్స్, థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్, మీరు నా వీడియోస్ అన్నీ బాగా సపోర్ట్ చేస్తున్నందుకు. సో నేను లాస్ట్ వీడియో చూడకపోతే మీరు తప్పకుండా ఈ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, పోయి చూడండి. ఆ వీడియో కంటిన్యూషనే ఈ వీడియో. సో మేము ఈరోజు ఏడికి వెళ్తున్నామంటే మౌంట్ జానాడు అనే ఒక రిసార్ట్ గాయ్స్. ఇది ద మోస్ట్ లగ్జరియస్ రిసార్ట్ ఇన్ వయనాడ్ అనుకుంటా. ఎందుకంటే నేను మీకు ముందు చూపిస్తాను గాయస్, వీళ్ళ మర్యాదలు, వీళ్ళ ఫుడ్, ఎవ్రీథింగ్ నీకు చూపిస్తాను. డూ వాచ్. సో స్టార్టింగ్లోనే మాకు ఇద్దరు గెస్టులు అయితే వాళ్ళు వచ్చి పికప్ చేసుకున్నారు. ఈ రిసెప్షన్ వాళ్ళు చూడండి, వాళ్ళ డ్రెస్సింగ్ ఎంత నీట్గా ఉందో. సో మేము వస్తున్నామని వాళ్ళకి ముందే తెలుసు. సో రెడీగా మా కోసం కాంప్లిమెంటరీ వెల్కమ్ జ్యూస్ అండ్ వెల్కమ్ కేక్ కూడా ఇచ్చారు గాయస్. వాళ్ళ హాస్పిటాలిటీ ఎంత బాగుందంటే క్రేజ్ అనిపించింది నాకు. అండ్ రాగానే సో అమౌంట్ పే చేసాం మేము. ఇది వచ్చేసి మాకు పర్ డే 20,000 అయితే పడింది గాయస్. కానీ మాకు 18,000కి అయితే ఇచ్చాడు ఇతను డిస్కౌంట్. మేము ఈ రిసార్ట్లో 2 days ఉంటున్నాము, ఎందుకంటే మా యానివర్సరీ ఉంది. సో అట్లా మేము ఈ లగ్జరీ రిసార్ట్ అనేది చూస్ చేసుకున్నాం. ఈ కనిపిస్తున్న పర్సన్ ఉన్నాడు కదా గాయస్, ఈయనే మాకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఎక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, దాని టైమింగ్స్ ఏంది, లంచ్ టైం ఏంది, డిన్నర్ టైమ్స్ ఏంది అని చెప్పి ప్రతిదీ పిన్ టు పిన్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక కొండ పైన ఉంటుంది గాయస్, ఒక మౌంటైన్ పైన వీళ్ళు ఈ రిసార్ట్ అనేది స్థాపించారు. క్రేజ్ ఉందన్నమాట ఈ మౌంటైన్ అంతా. సో ఈ రిసార్ట్ పేరు వచ్చేసి మౌంట్ జానాడు అనమాట. ఇట్స్ ఏ లగ్జరియస్ రిసార్ట్. చూడండి మీకు ఎన్ని గనం అవార్డ్స్ కనిపిస్తున్నాయో, ఇవన్నీ వీళ్ళు సొంతం చేసుకున్నారు గాయస్. ఎందుకంటే అంత టాప్లో ఉంటుంది ఈ రిసార్ట్ మాత్రం. చాలా నాకైతే అమేజింగ్ అనిపించింది. సో ఆ పేమెంట్ ప్రొసీజర్ అంతా అయిపోగానే మా దగ్గర ఒక బగ్గీ వచ్చింది గాయస్. ఆ బగ్గీలో మా లగేజెస్ కానీ అన్నీ వీళ్ళు లోడ్ చేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు రూమ్కి తీసుకెళ్తున్నారు గాయస్. ఇక్కడ కనిపిస్తున్న బ్రదర్ ఉన్నాడు కదా రైట్ సైడ్ డ్రైవ్ చేసినట్టు, ఇతను వచ్చేసి మా హైదరాబాద్లో కోంపల్లిలో ప్రీవియస్గా పనిచేశాడంట. సో ఒక తెలుగు అతను మాకు కలవగానే మాకు చాలా మంచిగా అనిపించింది. అంతే కదా గైస్, ఇది వచ్చేసి కేరళ మలయాళం స్టేట్. సో మన లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు కాబట్టి వీ ఫెల్ట్ హ్యాపీ. సో ఇట్లా ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ చూస్తే చాలా కాటేజెస్ అయితే ఉన్నాయి గైస్. ఈ రిసార్ట్ మొత్తం ఒక 3 to 4 acres ఉంటుంది అనుకుంటా. వీళ్ళు మౌంటైన్ పైన తీసుకున్నారు ఈ రిసార్ట్ అంతా. అట్ లాస్ట్ ఫైనల్గా మేమైతే వచ్చేసాము. ఇది కనిపిస్తుంది కదా గైస్ పైన, ఇదే మా రిసార్ట్ అండ్ దీని పేరు వచ్చేసి డోమ్ అనమాట. ఇక్కడ ఒక 15 domes ఉంటాయి, ఓన్లీ 15 మాత్రమే. అందులో మా డోమ్ వచ్చేసి ఇది గాయస్. ఇప్పుడు ఈ రూమ్ టూర్ చూపిస్తాను, రూమ్ టూర్ చూడండి.
సో చూసారు కదా గైస్, మా రిసార్ట్ హోమ్ టూర్ చాలా బాగుంది కదా ఇది. నాకైతే చాలా నచ్చింది. ప్రతిదీ వాళ్ళు ఫుడ్ కానీ ప్రతిదీ ఈవెన్ ఎవ్రీథింగ్ కాంప్లిమెంటరీగా క్రేజ్ ఇచ్చారు మాకు. అండ్ ఒక టెలిఫోన్ కూడా ప్రొవైడ్ చేశారు గైస్. అండ్ ఆల్సో ఒక అంబ్రెలా కూడా పెట్టారు, ఎందుకంటే మేము వెళ్ళింది మాన్సూన్ సీజన్ కాబట్టి రెయిన్ పడుతుంది అని చెప్పి ఒక అంబ్రెలా కూడా ప్రొవైడ్ చేశారు గైస్. అండ్ ద మెయిన్ థింగ్ వచ్చేసి జక్యూజీ అనమాట. ఈ జక్యూజీ అనేది ఆన్ లేకుండే మేము రిసెప్షన్కి కాల్ చేసి ఆ జక్యూజీ ఒక పర్సన్ వచ్చాడు. ఇతను చూడండి, ఆయన డ్రెస్సింగ్ సెన్స్ ఎంత నీట్గా ఉందో. సో అలా మెయింటైన్ చేస్తున్నారు ఈ రిసార్ట్లో మొత్తము. వచ్చి మాకైతే పూల్ జక్యూజీ ఆన్ చేశాడు, మంచి వామ్ వాటర్ వచ్చాయి విత్ సీనిక్ వ్యూ అనమాట. ఈ జక్యూజీలో కూర్చొని అలా సీనిక్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు గాయస్. ఎంత క్రేజీ ఉంది తెలుసా అసలు ఆ ఫీలింగ్, మాటలో చెప్పలేను మాత్రం. సో అలా సరదాగా మంచిగా రిలాక్స్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ మేము బగ్గీకి కాల్ చేసాము. 9 ప్రెస్ చేయగానే మళ్ళీ మాకైతే వెహికల్ వచ్చేసింది. సో ఇప్పుడు మేము హై టీ టైంకి వెళ్తున్నాం. హై టీ అంటే టీ టైం గాయస్, ఏం లేదు. సో మంచి ఒక హైట్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ, అక్కడ వెళ్ళి మంచిగా టీ టైం పెడతారు. నేనేమనుకున్నానంటే జస్ట్ ఒక కాఫీ టీ బిస్కెట్స్ పెడతారని అనుకున్నాను, బట్ రాంగ్ గాయస్. వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అక్కడ కూడా వాళ్ళు చూపించుకున్నారు రిసార్ట్ అంటే ఏందో చూడండి. సో మా రూమ్ నుంచి టీ టైం దగ్గరికి అయితే వచ్చేసాను గాయస్. సో ఏదో రెస్టారెంట్లో టీ పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ కాదు గాయస్. నేను చూపిస్తాను చూడండి. సో ఇది ఆ ప్లేస్ గాయస్. ఇక్కడ మా కోసం ప్రత్యేకంగా వాళ్ళు టీ, కాఫీ అండ్ కొన్ని స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, మేము యాక్చువల్లీ ముగ్గురమే ఉన్నాం అక్కడ. మేము వెళ్ళింది మా యానివర్సరీ రోజు, ఐ మీన్ సాటర్డే అనుకుంటా అక్కడ. సో అక్కడ అప్పటికి క్రౌడ్ ఏం లేదు టీ టైంకి. బహుశా రాత్రి రావచ్చు అని మేము ఎక్స్పెక్ట్ చేశాను. సో మా ముగ్గురు కోసమే వీళ్ళు ఇదంతా ఏర్పాటు చేశారు గైస్. చూడండి, కుకీస్, కేక్స్, ఇక్కడ మిక్చర్ అండ్ హాట్ టీస్, బజ్జీలు కానీ సమోసాలు కానీ ఇలా అన్నీ ప్రొవైడ్ చేశారు. జస్ట్ ఓన్లీ మా 3 మెంబర్స్కి మాత్రమే. అంటే 3 మెంబర్సే కదా, వీళ్ళకి ఏందిలే ఏదో రెస్టారెంట్లో కూర్చోబెట్టి ఇద్దామని అనుకున్నారేమో, బట్ నో గైస్. ఎందుకంటే వాళ్ళ స్టాండర్డ్స్ అనేది తక్కువ కావద్దని చెప్పేసి వాళ్ళు మాకు 3 మెంబర్స్ అయినా కానీ మాకు ప్రొవైడ్ చేశారు గైస్. చాలా మంచిగా అనిపించింది మాకు. దెన్ అలా టీ టైం అయిపోగానే మళ్ళా ఒక చిన్న ట్రెక్కింగ్ ఉందని చెప్పేసి అన్నారు. ఆ ట్రెక్కింగ్ టైంకి ఇంకా 2-3 యాడ్ అయ్యారు. అస్సలు చూడండి గాయస్, ఏ కార్నర్లో చూసినా ఆ కార్నర్లో మనకి క్రేజీ వ్యూస్ అయితే ఉన్నాయి ఈ రిసార్ట్ మొత్తంలో. చెప్పాను కదా గాయస్, ఇది వచ్చేసి ఒక మౌంటైన్ పైన ఉంది. వీళ్ళు ఈ మౌంటైన్ని మంచిగా అలా క్రేవ్ చేసుకొని మంచిగా ఒక రిసార్ట్ అనేది ఏర్పాటు చేశారు. క్రేజీ అనిపించింది. చూడండి ఎంత ప్లెజెంట్గా ఉంది ఇక్కడ. జస్ట్ చైర్ వేసుకొని అలా ఆ వ్యూ చూసుకుంటా చాయ్ తాగితే ఎట్లుంటుంది తెలుసు ఆ ఫీలింగ్, క్రేజీ ఉంటుంది. సో మంచి వ్యూ చూస్తూ వేడి కాఫీ తాగి స్నాక్స్ తినేసి మేము ట్రెక్కింగ్కి అయితే స్టార్ట్ అయిపోయాం గ్యాస్. ఈ ట్రెక్కింగ్ కూడా మాతో పాటు ఒక హోస్ట్ కూడా వచ్చింది. చూడండి, ఈమె కూడా రిసెప్షన్ ఆమె అనమాట. చూడండి, ఈమె డ్రెస్సింగ్ కూడా చూడండి, అందరు చాలా డీసెంట్గా అయితే రెడీ అయ్యారు గైస్. సో మాతో పాటు ట్రెక్కింగ్లో 2 కపుల్స్ అయితే వచ్చారు గైస్. ట్రెక్కింగ్ అంటే నాట్ ఏ బిగ్ ట్రెక్కింగ్, జస్ట్ అలా రిసార్ట్ మొత్తం తిప్పి చూపిస్తారనమాట. నేను, మా వైఫ్, మా పాప ఫర్ ద ఫస్ట్ టైం ఈ చిన్నపాటి ట్రెక్కింగ్ అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం గైస్. సో మేము ఈ ట్రెక్కింగ్కి ఏమంతా ప్రిపేర్ అయ్యి రాలేము గైస్, లైక్ షూస్ అవన్నీ వేసుకొని అయితే ఏం రాలేను. జస్ట్ క్యాజువల్గా మా దగ్గరున్న క్రాక్స్ అయితే వేసుకొని వచ్చేసాము.
సో నాకైతే భయమైంది, ఎందుకంటే ఇది మొత్తం ట్రీస్ ఇట్లా గ్రీనరీ ఉంది కదా, ఇక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కానీ అదేదో లీచీస్ అంటారు కదా అవి ఉంటాయి అని చెప్పి భయం అయితే వేసింది. బట్ ఏం లేదు గైస్, వీళ్ళు ప్రతిదీ ఎవ్రీ డే ఎవ్రీ హార్కి వీళ్ళు మెయింటెనెన్స్ చేస్తూనే ఉంటారనమాట. పెస్టిసైడ్స్ కానీ ఏది లేకుండా మంచిగా కెమికల్తో గ్రీనరీ మెయింటైన్ చేస్తారు. ఎటువంటి ఇన్సెక్ట్స్ కానీ ఎటువంటి పాయిజనస్ స్నేక్స్ కానీ ఏవి కూడా ఉండే అనమాట ఈ రిసార్ట్ మొత్తము. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది గైస్. సో గాయస్, ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్కింగ్ చేశాక మాకైతే ఈ వ్యూ అనేది కనిపించింది గాయస్. వ్యూ అంటే మొత్తం వాటర్ మౌంటైన్స్తోని ఇక్కడ పైన ఫ్రెష్ ఆక్సిజన్తో అయితే క్రేజీ అనిపించింది గాయస్. మాకు చాలా బాగా పీస్ఫుల్ అయితే మస్త్ అనిపించింది. సో కొద్దిసేపు అక్కడ 5-10 మినిట్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ మేమైతే కిందికి వచ్చేసాం గాయస్. మాతో పాటు ఈ ఆంటీ కూడా వచ్చింది. సో ఈ ఆంటీకి ఎందుకు ఎక్కిందో తెలియదు, ఎందుకు దిగుతుందో తెలియదు. అంత ఏజ్ ఉన్నప్పుడు మంచిగా రిలాక్స్ అవ్వడం కానీ ఉంటుంది, కానీ ఈ ఆంటీ బాగానే ఎక్కింది కొండంతా. వాళ్ళ హస్బెండ్ అయితే పట్టించుకోకుండా దిగుతూనే ఉన్నాడు రపరప. వీళ్ళు ఒక రూమ్లో ఉన్నారు గైస్, ఒక డోము. ఇది వచ్చేసి న్యాచురల్ స్టోన్ అనమాట. న్యాచురల్ స్టోన్తోనైతే ఫామ్ అయిందంట ఈ గృహ. వాళ్ళు ఇది కూడా ఒక రిసార్ట్లో ఒక భాగమే, రూమ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు ఈ రిసార్ట్ వాళ్ళు. ఓ కొండ లోపల స్వరంగం మార్గం లాగా చిన్నగా ఏర్పాటు చేశారు గైస్ ఒక కొండ లోపల. దీన్ని కూడా వీళ్ళైతే రూమ్ చేసినారు. చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, చూపిస్తాను. ఫుల్లీ డార్క్ అయితే ఉంది, లైట్స్ లేకుండా. ఎట్లుంటుందో అని ఎక్స్పెక్ట్ చేశాను. అయితే అంకుల్కి రూమ్ కార్డ్ ఇవ్వమంటే ఏటీఎం కార్డ్ ఇచ్చేయండు పోయి చెక్ చేయమని చెప్పి. అంకుల్ అసలు వేరే ఉన్నాడు. తర్వాత ఇక రూమ్ కార్డ్ ఇస్తే ఈమె మంచిగా ప్లగ్ఇన్ చేసింది. చూడండి రూమ్ అసలు మొత్తం కొండ అనమాట. కొండని లోపల న్యాచురల్గా ఫామ్ అయిందంట. దాని లోపల వీళ్ళు లైట్, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్, వాష్రూమ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఏర్పాటు చేసినారు. క్రేజీ ఆర్కిటెక్ట్ చేసినారు కదా లోపల. చూడండి ఆ కొండలో మీకు ఏర్లు కనిపిస్తున్నాయి, చెట్టు లోపల ఏర్లు అన్నీ కిందికి దిగినాయి. అసలు ఈ కొండ లోపల ఎట్లుంటున్నారో ఏందో ఇద్దరు ఆ అంకుల్ ఆంటీ కానీ. నాకైతే అసలు విచిత్రం అనిపించింది రూమ్ మాత్రం. మళ్ళీ ఇది వచ్చేసి 25,000 అంట. ఎట్లా పెట్టబుద్ధి అయిందో నాకైతే అస్సలు అర్థం కాలే. నాకైతే ఫ్రీగా ఇచ్చినా కానీ నేను తీసుకొని ఇట్లాంటి రూము. ఈ అంకుల్కి ఆంటీకి మొక్కాలి అసలు నిజంగా. ఇక వీళ్ళు ఫీల్ అవుతారా అని చెప్పి, ఆంటీ సూపర్ ఉంది మీ రూము అని చెప్పేసి అన్నాము. ఆంటీ ఏమో ఖుష్ అయిపోతుంది ఖాళీ. ఈయననే అంకుల్ అనమాట. ఈ అక్కడ నుంచి ఇదే రిసార్ట్లో ఒక స్పోర్ట్స్ సెక్షన్ ఉంది గాయస్. బాస్కెట్బాల్, ఫుట్బాల్ అండ్ ఆర్చరీ, బ్యాట్ బాల్, టెన్నిస్ కోర్ట్, అట్లా చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ప్రొవైడ్ చేశారు గైస్ వీళ్ళు. సో టీ టైం అంతా అయిపోయాక ట్రెక్కింగ్ చేసి మళ్ళీ మేమైతే కిందికి దిగి, నాకు బాస్కెట్బాల్ రాదు, ఈ ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నా నాకు బాల్ పడుతుందని చెప్పి. ఆ బాల్ పడతలేదు. మా పాప కూడా ఇక ఫుట్బాల్ ఆడుతుంది, నేను మా వైఫ్ అందరం అలా సరదాగా ఆడుతున్నాము ఏదో మాకు వచ్చినట్టు. ఎందుకంటే స్పోర్ట్స్లో అంత యాక్టివ్ అయితే ఉన్నాను, ఎస్పెషల్లీ లైక్ ఈ బాస్కెట్బాల్ ఇవన్నీ. అని మా వైఫ్ వేస్తుంది చూడండి గాయస్. ఆ బాల్ మా పాపకి దెబ్బ తాకింది. మా పాప ఒక లిక్ ఇచ్చింది చూడండి. ఎందుకు నేను కూడా చాలా కాన్ఫిడెంట్గా బాల్ వేద్దామని చెప్పి వేసిన, అస్సలు పడలేదు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. సో ఈడ ఆర్కరీ ఉంది గాయస్. నాకు వచ్చిన ఏకైక ఆట ఇదొక్కటే, కరెక్ట్ సెంటర్లో కొట్టినా చూడండి. ఇంకా పొద్దున మధ్యాహ్నం రాత్రి అట్లా బయటకు వస్తున్నా, ఈ ఆర్కరీ గొలుసునా కొడుతున్నా. ఇదొక్కటే అనమాట మస్తు నచ్చింది. దాని తర్వాత ఇక్కడ సైకిల్స్ కూడా ఉన్నాయి గాయస్, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా. ఇంకా మా పాపకి అలా సరదాగా సైకిల్ తొక్కించిన అనమాట. చూడండి అలా సరదాగా ముందుకు పోతుంటే నేను కింద పడేసిన సైకిల్తోని. ఇక మా పాప మాత్రం ఫుల్ తిట్టుకుంది నన్నైతే. ఎట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని.
మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? సో ఫైనల్గా మళ్ళా మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అగైన్ మేము డిన్నర్కి అయితే బయలుదేరినాం గైస్. అగైన్ మళ్ళీ 9కి కాల్ చేస్తే మాకు బగ్గీ వచ్చింది. బగ్గీ వచ్చి మాకు పికప్ చేసుకొని అగైన్ మేము రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం గైస్. రెస్టారెంట్ ఏంటంటే మాకు ఈ రిసార్ట్లో లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ ఇవన్నీ ప్రొవైడ్ చేసినారు గైస్. మాకు ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ క్వాలిటీతోనైతే ప్రొవైడ్ చేసినారు గైస్. అండ్ ఈ నైట్ టైం వచ్చేసరికి ఒక 4 to 5 ఫ్యామిలీస్ అయితే వచ్చాయి గైస్ అన్నీ. సో ఆల్మోస్ట్ రిసార్ట్ కొంచెం కలకలలాడుతుంది. మేము వచ్చిన రోజు మార్నింగ్ అయితే ఏమంత లేకుండే, బట్ అలా ఈవినింగ్ కాగానే అందరు అయితే వచ్చారు గైస్. అంటే ఇక్కడ మోస్ట్లీ లోకల్స్ అయితే బాగానే వచ్చారు, పెద్దవాళ్ళు అట్లా యంగ్ అట్లా అందరు చాలా వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే మంచిగా చల్లి పెడుతుంది ఇక్కడ. మంచిగా ఈ భయ్య మనకి మంటలు అయితే పెట్టాడు, బాన్ఫైర్. అలా సరదాగా కొద్దిసేపు ఇక్కడ ఉండి అండ్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం గైస్. ఈ రెస్టారెంట్ వచ్చేసి మాకు ఫుల్లీ బఫే అనమాట. అండ్ బఫేతో పాటు ఇలా లైవ్ మ్యూజిక్ కూడా మాకు ఏర్పాటు చేశారు గైస్. ఇతను ఏంటంటే సింగర్, ఈ రిసార్ట్ అతనే. ఈయన డ్రెస్కి కూడా ఈ మౌంట్ జానాడు అనే సింబల్ ఉంది. అలా ప్రతి ఒక్కరు గాయస్, ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్ద స్థాయి దాకా అందరికి ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ అనేది ఉంది గాయస్. అంటే ఇవన్నీ చూస్తూ ఒక లగ్జరీ ఫీలింగ్ అనేది అయితే అనిపించింది. ఎందుకంటే మనం పెట్టేది 20,000 కదా గాయస్. సో మాకు 18,000కి వచ్చింది. ఈవెన్ దో మాకైతే బాగా అనిపించింది గాయస్. డెజర్ట్స్ చూడండి, ఫుడ్ ఏమేమి పెడుతున్నారో. ఒక 5 types ఆఫ్ డెజర్ట్స్ లాగా పెట్టారు. మన ఇండియన్ కర్రీస్, ఇండియన్ అంటే లైక్ తెలుగు రైస్ కానీ ఇట్లాంటివన్నీ ప్రిపేర్ అయితే చేస్తున్నారు గైస్. వాళ్ళు రాగానే అడుగుతారనమాట, మీరు వెజిటేరియన్సా నాన్ వెజిటేరియన్సా అని చెప్పి. సో మేమైతే బోత్ అని చెప్పేసి టిక్ పెట్టేసాము స్టార్టింగ్లో రిసెప్షన్లో. సో దాన్ని బేస్ చేస్తూ వీళ్ళు కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు గైస్. ఇప్పుడు మనం వచ్చేసి తెలుగు స్టేట్స్ కాబట్టి మనం మోస్ట్లీ తెలుగు రైస్ ప్రిఫర్ చేస్తాం అండ్ అట్లా ఆ స్టైల్లో తింటాం కాబట్టి వాళ్ళు అది దృష్టిలో పెట్టుకొని ఎగ్స్ కానీ ఇలా చికెన్ కర్రీస్ కానీ మన స్టైల్లో వండుతారనమాట. ఎందుకంటే కేరళ స్టైల్లో తినాలంటే మనకు కాస్త ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ రైస్ కొంచెం బాల్స్లా ఉంటుంది చిన్నగా, అది మనకు సెట్ అవ్వదు. సో ఇవన్నీ మనకి ఫుడ్స్ అనేది ఏర్పాటు చేశారు గైస్. చాలా బాగా అనిపించింది. అండ్ లైవ్ దోశ కౌంటర్ అండ్ ఏమంటారు బటర్ నాన్, రోటీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినారు గైస్. సో మేమే ఫస్ట్ వచ్చినాము ఈ రెస్టారెంట్కి. ఎందుకంటే ఫస్ట్ వస్తే ఇలా అన్ని వీడియోస్ వ్లాగ్స్ తీయొచ్చు కదా, ఏమేమి ఉంటాయి ఏమేమి అన్నీ క్లియర్గా మీకు చెప్పొచ్చు, ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్పి. మనకి అయితే 4 to 5 types ఆఫ్ కర్రీస్ పెట్టారు, డెజర్ట్స్ పెట్టారు, ఎవ్రీథింగ్ పెట్టారు గైస్, వాట్ నాట్ అన్నీ. ఇంకా ఇవన్నీ చూస్తేనే మనకి సగం కడప అనేది ఫుల్గా నిండిపోయి ఉంటుంది. సో నేనైతే రాగానే మంచిగా స్టార్టర్స్ వేసుకొని రోటీస్ ఇలాంటివన్నీ నేనైతే టేస్ట్ చేశాను. ఇది కూడా చూడండి, స్పూన్స్ ఎంత నీట్గా ఏర్పాటు చేశారో. ఇదే అండి లైవ్ కౌంటర్. ఈ భయ్య ఏంటంటే మనకి రోటీస్ అవన్నీ ప్రిపేర్ చేస్తాడు. ఈయన డ్రెస్ కూడా చూడండి మాస్టర్ది, ఎంత నీట్గా ఉంది కదా. సో అలా మేము సరదాగా తినేసి బయటకైతే వచ్చి కూర్చున్నాం గైస్ అలా సరదాగా. ఈ అంకుల్ అయితే మంచి పాటలు పాడుతున్నాడు. ఎంత క్రేజీగా ఉన్నాయంటే, చల్లటి వెదర్, కొండపైన కడుపు నిండా ఫుడ్, ఈ పాటలు వినుకుంటా ఎంత బాగా అనిపించిందంటే గైస్, అసలు మాటలో నేను చెప్పలేను. ఈ ఫీలింగ్ మాత్రం నాకైతే క్రేజీ అనిపించింది గైస్. సో గాయస్ మీరు కూడా రండి గాయస్, ఇలాంటి రిసార్ట్స్కి చాలా బాగుంటుంది. డబ్బులు పోతే పోనీ కానీ మీకు ఇలాంటి మనశ్శాంతి ఎక్కడ కూడా దొరకదు.
పోతామని గాయస్, డబ్బులు ఏముంది, 10,000 కాదు 20,000 పెట్టినాం మేము ఒక రోజుకి. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది ఎంత బాగుంటుందంటే ఆ పీస్ కానీ, మీరు కూడా ఇలాంటివి ఎప్పుడన్నా ప్లాన్ చేయండి గాయస్, చాలా అంటే చాలా బాగుంటుంది. మేము కూడా కష్టపడతాము, అదేవిధంగా ఇలా అప్పుడప్పుడు ప్లాన్ కూడా చేస్తాము. ఎందుకంటే బోత్ ఇవి రెండు ఉండాలి ప్రతి దగ్గర, పోగు చేసుకోవాలి మనీ అండ్ ఇలా వెకేషన్స్ కూడా చేయాలి గాయస్, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా మా డే 1 గాయస్. సో డే 2 ఈ రిసార్ట్లో మేము మా యానివర్సరీ అనమాట. ఈ యానివర్సరీ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎలా రెడీ అయ్యామో, ఈ రిసార్ట్ వాళ్ళు మాకు ఏ సర్ప్రైజెస్ ఇచ్చారో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను గాయస్. స్విమ్మింగ్ పూల్ కానీ, వాన పడింది, మా పాప, మేమందరం ఫుల్ ఎంజాయ్ చేశాను. ఆ గ్లిమ్స్ కూడా ఇస్తాను చూడండి, చాలా బాగుంటుంది. మీరు ఇట్లాగానే మాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి గాయస్. జస్ట్ ఇదంతా జస్ట్ మీ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను. సో చూడండి గాయస్, నెక్స్ట్ వీడియో నా చిన్న గ్లిమ్స్.